ఫస్ట్ ఐటమ్ చూద్దాము. ఇది చూడండి బ్రాస్తో చేసింది. ఇది మనకు డోర్కి కావచ్చు, వాల్కి మనము దీన్ని హ్యాంగ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. ఈ మొత్తం ఫేస్ బ్రాస్తో చేశారు. ఫేస్ అనేది ఇవ్వడం జరిగింది. చూడండి దీని కిందికి మనకు హ్యాంగింగ్స్ అనేది ఇచ్చేసారు. మనం ఇక్కడ కీస్ హ్యాంగ్ చేసుకోవచ్చు, లేకపోతే మనము ఇంట్లో ఏదైనా సరే మనం నాప్కిన్స్ అలాంటివి హ్యాంగ్ చేసుకోవడానికి కూడా ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. చాలా ఎంత బాగుందో చూడండి ఈ ఐటమ్. ఇలాంటివి ఇంట్లో మనము ఇలాంటి డెకరేటివ్ ఐటమ్స్ ఇంట్లో పెట్టినట్టయితే చాలా మంచిగా స్టైలిష్గా చాలా బాగా కనబడుతుంది ఇల్లు అనేది. నెక్స్ట్ బ్రాస్ ఐటమ్ చూద్దాము. ఇది చూడండి ఎంత బాగుందో, నంది ఇచ్చేసారు. ఇదంతా కూడా మనకు పైన అంతా డిజైన్ చూసుకున్నట్టయితే మనకు క్లాత్ వేసినట్టుగా టోటల్గా కూడా ఎంత మంచిగా డిజైన్ బ్రాస్లో మనకు డీటెయిలింగ్గా ఇచ్చేసారు. ఇదంతా కూడా మనకు అంటే నార్మల్గా ఇలాంటివి ఎలా అంటే ఇంట్లో మనము ప్లేస్ చేసినట్టయితే చాలా ట్రెడిషనల్ లుక్తో ఉంటుంది. ఇలాంటివి మనము పూజ రూమ్లో కూడా పెట్టుకోవచ్చు. ఎంత బాగుందో చూడండి. అసలు మనకు ఆ ఫేస్ కావచ్చు ఎంత బాగా ఇచ్చేసారో. మంచిగా జ్యువెలరీ కూడా డిజైన్ చేయడం జరిగింది. ఎంత బాగుందో చూడండి. ఇక్కడ మనకు గంట ఇవన్నీ కూడా మనకు జ్యువెలరీ అలాగా ఇచ్చేసి ఎంత బాగుందో. ఇలాంటివి మనం ఓన్లీ ఇంట్లోనే కాదు, నార్మల్గా మనము ఎక్కడైనా సరే బయట ఆఫీసులలో కావచ్చు, కార్పొరేట్ ఆఫీసులలో కావచ్చు, స్కూల్స్లలో మనము సెంటర్ టేబుల్స్ పై షెల్ఫ్లలో పెట్టడానికి చాలా బాగుంటాయి. చాలా ట్రెడిషనల్ లుక్తో ఉంటాయి ఇలాంటివి. ఓకే, ఇప్పుడు మనము నెక్స్ట్ బ్రాస్ ఐటమ్ చూద్దాము. ఇవి చూడండి మంచిగా 2 నందులు ఇవ్వడం జరిగింది. ఇక్కడ 2 కూడా మనకు డిఫరెంట్ సైజెస్లో ఉన్నాయి. ఎంత బాగున్నాయో చూడండి. అసలు ఆ డీటెయిలింగ్ కావచ్చు, వాళ్ళు అంటే ఆ బ్రాస్తో చేసినవి మనకు కలర్ కూడా పోదు. ఎన్ని ఇయర్స్ అయినా సరే అవి అలాగే ఉంటాయి అన్నమాట. యాంటిక్ లాగా మనం యూస్ చేసుకోవచ్చు ఇంట్లో. అసలు మనం ఇదంటే టెంపుల్లో మనకు మన ఇంట్లో పూజా మందిరాలు ఉంటాయి కదా, అక్కడ పెట్టుకోవచ్చు. లేకుంటే సెంటర్ టేబుల్స్ పై కావచ్చు, ఆఫీసులలో కార్పొరేట్ ఆఫీసులలో ఎక్కడ పెట్టినా కూడా ఇలాంటివి మంచి ట్రెడిషనల్ లుక్తో చాలా బాగుంటాయి. నెక్స్ట్ ఇప్పుడు మనం చూసినట్టయితే ఆవు దూడ ఇచ్చారు. చూడండి ఎంత బాగుందో. దీని సైజు కూడా మనకు చాలా పెద్దగా ఇచ్చేసారు. మనము ఆవు పైన చూసుకున్నట్టయితే దాని పైన కొమ్ముల మధ్యలో జ్యువెలరీ కూడా వేశారు. చూడండి అది ఎంత బాగుందో. దాన్ని డీటెయిలింగ్గా ఇచ్చారు. మళ్ళీ కిందికి పైకి చూసుకున్నట్టయితే మంచిగా క్లాత్ వేసినట్టుగా అలా చాలా మంచిగా డెకరేట్ చేశారు. ఆవు నెక్స్ట్ దూడ కూడా ఉంది. చాలా మంచిగా ఇలాంటివి మనము ఇంట్లో సెంటర్ టేబుల్ పై షెల్ఫ్లలో ఎక్కడ పెట్టినా కూడా చాలా ట్రెడిషనల్ లుక్తో చాలా బాగుంటుంది. మనం ఎప్పుడన్నా వ్రతాలు పూజలు చేసుకుంటూ ఉంటాము, అప్పుడు కూడా మనం ఇలాంటివి పెట్టేసి మనం డెకరేట్ చేసుకోవచ్చు. మామూలుగా మనము ఓల్డెన్ డేస్లో బోర్వెల్స్ ఉండేవి. మనము అంటే ఇప్పుడంటే ట్యాప్స్ ఉన్నాయి, మున్సిపల్ వాటర్ ఇదంతా ఉంది, కానీ అప్పట్లో మనకు బోర్వెల్సే ఉండేది. మనము ఆ బోరింగ్ని హ్యాండ్ పంప్తో దాన్ని కొట్టి వాటర్ తీసుకొచ్చుకునే వాళ్ళం కదా. ఆ విధంగా మనకి ఇది డిజైన్ చేశారనమాట. ఇవి చూడండి 4 వచ్చాయి. మనకు మ్యూజిషియన్స్ అనమాట. ఇవి కూడా మనకు మంచిగా కూర్చున్నట్టుగా మనకు డప్పులు అంటే డ్రమ్స్ వాయిస్తున్నట్టు మొత్తం కూడా ఎంత బాగా ఇచ్చారో చూడండి. మనకు ఇలాంటివన్నీ కూడా ఇంట్లో యాంటిక్గా యూస్ చేసుకోవడానికి మనము షెల్ఫ్లో పెట్టుకున్నట్టయితే, లేకపోతే ఆఫీసులలో కావచ్చు, కార్పొరేట్ ఆఫీసులలో మనకు ఎలాగైనా సరే ఇవి యాంటిక్ పీసులు కాబట్టి మనం ఎక్కడ యూస్ చేసినా కూడా చాలా బాగుంటాయి. ఈవెన్ ఇవి కలర్ కూడా పోవు. చాలా క్యూట్గా ఎంత బాగున్నాయో చూడండి. మనకు 4 ఇచ్చేసారనమాట. చాలా బాగుంది. మనం నెక్స్ట్ ఐటమ్ చూద్దాము. ఇవి చూడండి మేల్ ఫీమేల్ బ్రాస్ ఐటమ్స్ ఇచ్చేసారు. ఇవేంటి అని అంటే ఈ ఫేసెస్ చూడండి ఎంత బాగున్నాయో. మంచిగా డిజైన్ చేశారు. గోడకి హ్యాంగ్ చేసేసి వీటికి కీ చైన్స్, మనము కీస్ హ్యాంగ్ చేసుకోవడానికి ఇవి యూస్ చేసుకోవాలన్నమాట. చాలా బాగుంది. అంటే ఇలాంటివి మనము ఇంట్లో పెట్టినట్టయితే చాలా ట్రెడిషనల్ లుక్తో మనకు ఇల్లు అనేది చాలా బాగుంటుంది. ప్లాస్టిక్వి అలాంటివి యూస్ చేయకుండా ఇలాంటివి వాడినట్టయితే ఇల్లు చాలా కళగా కనపడుతుంది. ఓకే, ఇప్పుడు మనము నెక్స్ట్ ఐటమ్ చూద్దాము. ఈ బ్రాస్ ఐటమ్సే చూడండి ఎంత బాగున్నాయో. ట్రైబల్ పీపుల్ అనమాట వీళ్ళు, ఇద్దరు మేల్ అండ్ ఫీమేల్. వీళ్ళిద్దరు కూడా మనకు పొలానికి వెళ్తున్నట్టు మనం చేతిలో చూసుకున్నట్టయితే ఒక చేతిలో గడ్డపార ఉంది, తను ఫీమేల్ చేతిలో చూసుకున్నట్టయితే ఫుడ్ తీసుకొని వెళ్తున్నట్టుగా ఉంది. మేల్ చేతిలో చూసుకున్నట్టయితే మనకు ఒక పీకాక్ కూడా ఉంది. చూడండి అసలు ఎంత మంచిగా డిజైన్ చేశారో. ఇవన్నీ కూడా మనకు ఇంట్లో ట్రెడిషనల్ లుక్ రావాలి అని అంటే ఇలాంటివి
ప్లేస్ చేసినట్టయితే చాలా బాగుంటుంది. చూసారు కదా, మంచి ఐటమ్. నెక్స్ట్ ఐటమ్ చూద్దాం. బుడాదేవ్ అంటారు, ట్రైబల్స్ అప్పుడు అంటే పూజ చేసుకునే ఈ బుడాదేవికి పూజ చేసుకునేవారు అనమాట. ఎంత బాగా ఇచ్చారు, మొత్తం అంటే ట్రైబల్ గాడ్ అనమాట. పైనుంచి మనకు క్రౌన్ చూసుకున్నట్టయితే చాలా మంచిగా డిజైన్ చేశారు. టోటల్గా కూడా పీస్ అంతా కూడా చాలా మంచిగా ట్రైబల్ లుక్తో చాలా బాగుంది. ఇలాంటివి మనం ఇంట్లో పెట్టినట్టయితే చాలా ట్రెడిషనల్గా చాలా బాగుంటాయి. ఇప్పుడు నెక్స్ట్ ఐటమ్ చూద్దాము. ఇందాక మనం చూసుకున్నట్టయితే బుడాదేవ్ అని చెప్పేసి ట్రైబల్ గాడ్ ని చూసాము. ఇప్పుడు చూడండి, జిట్కి మిట్కి అని ట్రైబల్ గాడ్స్ అనమాట. వీళ్ళిద్దరు కూడా ఎంత బాగున్నాయో చూడండి. అసలు మనకు అంటే ఇవన్నీ ఏమీ తెలియదు, ఇలాంటి ట్రైబల్ ఆర్ట్ కానీ ఇలాంటివి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చూడండి ఎంత బాగున్నాయో, చాలా డిఫరెంట్గా, చాలా రేర్ యూనిక్ పీసెస్ అనమాట. ఇలాంటివన్నీ కూడా ఇండ్లలో మనం ఇలాంటివి పెట్టుకున్నట్టయితే ట్రెడిషనల్ లుక్తో చాలా బాగుంటుంది. ట్రైబల్ ఐటమ్స్లో నెక్స్ట్ ఐటమ్ చూద్దాం. ఇది చూడండి, పెద్ద పడవ ఇచ్చేసారు. మంచిగా ఇందులో మ్యూజిక్ అంటే డ్యాన్స్ థీమ్తో తీసుకున్నారు. మొత్తం కూడా ట్రైబల్ పీపుల్ అంతా కూడా మంచిగా డ్యాన్స్ చేసుకుంటూ ఎంజాయ్ చేస్తూ వెళ్తున్న థీమ్ అనమాట. మనం చూసుకున్నట్టయితే ఎంతమంది ఉన్నారో చూడండి, మంచిగా డ్యాన్స్ చేస్తూ డప్పులు వాయిస్తూ చాలా బాగా డిజైన్ చేశారు. ఇదంతా కూడా యాంటిక్ థీమ్లో మనము ఇలాంటివి ఈ ఒక్క పీస్ పెట్టినా కూడా మనకు ఇంట్లో చాలా డీసెంట్ లుక్తో చాలా బాగుంటుంది. చూసారు కదా, మంచి ఐటమ్. ఇప్పుడు నెక్స్ట్ ఐటమ్ చూద్దాము. ఇది చూడండి, ఆవు దూడ. ఇందాక మనము చిన్నది చూసాము, ఇప్పుడు ఇందులో అసలు ఎంత పెద్దగా ఉందో చూడండి. చాలా అసలు ఎంత బ్యూటిఫుల్గా కనబడుతుందో మనకి. మొత్తం కూడా ఈవెన్ గంటల దగ్గర నుంచి అంతా కూడా మంచిగా డిజైన్ చేశారు. ఎంత బాగా ఎలివేట్ అవుతుందో ఆ డిజైన్ అంతా కూడా. డీటెయిలింగ్ అనేది చాలా బాగా ఇచ్చేశారు. ఇలాంటివి మనము ఇంటి ముందు పెట్టుకోవచ్చు. మనము హాల్లో ఇది ఒక్కటి పెట్టినా కూడా, పెద్ద హాల్ ఉందనుకోండి, ఇది ఒక్కటి పెట్టినా కూడా సరిపోతుంది. మనం టెంపుల్స్లలో పెట్టవచ్చు, లేకపోతే నార్మల్గా మనకు పెళ్ళిళ్ళు అలాంటి టైంలో కూడా ఇలాంటివి వాడినట్టయితే, డెకరేటివ్ ఐటమ్గా ఇలాంటిది వాడినట్టయితే చాలా సూపర్గా ఉంటుంది. అసలు చాలా మంచి అమేజింగ్ పీస్ అని చెప్పొచ్చు ఇది. ఓకే, ఇప్పుడు మనము నెక్స్ట్ ఐటమ్ చూద్దాము. చూడండి, అమ్మవారు ఎంత బాగుందో, మంచిగా పులిపై కూర్చున్నట్టు. పులి చూసుకున్నట్టయితే ఎలా ఇచ్చారో చూడండి, చాలా బాగా అంటే ఆ డిజైనే చాలా డిఫరెంట్గా చాలా మంచి లుక్తో ఉంది. పైన చూసుకున్నట్టయితే మనకు అంటే ఇలాంటివన్నీ చాలా రేర్ పీసెస్. ఇలాంటివి మనము ఇంట్లో ఒక్కటి ఉన్నా చాలన్నమాట, అంత బాగుంది. చాలా డీసెంట్ లుక్తో యాంటిక్ పీసెస్ ఇవన్నీ కూడా. మనకు కలర్ కూడా షేడ్ కావన్నమాట. ఎంత బాగుందో చూడండి. అమ్మవారి ఫేస్ కావచ్చు, ఆ క్రౌన్ కావచ్చు, మనకు చేతులు మంచిగా, ఒక చేతిలో త్రిశూలం చూడండి, ఖడ్గం చూడండి, ఎంత బాగుందో అసలు. అమ్మవారి ఫేస్ చూసుకున్నట్టయితే మనము నవరాత్రుల టైంలో ఇలాంటివి కూడా ఇంట్లో మనము ప్లేస్ చేసిన చాలా బాగుంటుంది. మనము పూజలు అంటే టెంపుల్స్లో కూడా ఇలాంటివి పెట్టవచ్చు. చాలా బాగుంది చూడండి. అసలు మంచి ట్రెడిషనల్ లుక్తో చాలా అమేజింగ్గా ఉంది పీస్ అయితే.